అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనకాల బీజేపీకి 400 సీట్లు వస్తాయనేటువంటి దాంట్లో ఆ మెజార్టీ తగ్గడానికి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేసుకోవచ్చా? ఈయన ఎంత అండి, ఈయన లెక్క ఎంత? ఈయన ఎవరు నమ్ముతాడు? అంత క్రెడిబిలిటీ దగ్గర కాదు. ఇప్పుడు ఇంతేందుకు రేవంత్ రెడ్డిగా అధికారం లేకముందు ఏం మాట్లాడాడు, అధికారంకి వచ్చినాక ఏం మాట్లాడాడో నాడేంది నేడేంది చూస్తే తెలుస్తుంది. అవన్నీ సెల్ ఫోన్లో పట్టుకపోతలేవు. అంటే ఈ దుష్ప్రచారం అనేది బీజేపీ యొక్క ఓటు బ్యాంక్ కొల్లగొట్టే అవకాశం కనబడుతుందా, సీట్లు తగ్గే అవకాశం కనబడుతుందా? రేపు చెప్తాం, నేనే చెప్దామని చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది. ఓకే, మిగతా వాటిల్లో కూడా నువ్వా నేను పోటీ పడతాను. మీ పరిస్థితి ఈ దఫా 17 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ పడుతుంది. మీ పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి లో బలమైన అభ్యర్థులు సునీతా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా రాగి లక్ష్మారెడ్డి కూడా చాలా బలంగా తిరుగుతూ తెలుస్తోంది. మీ ప్రచారం ఎలా అవుతుంది? విజయ అవకాశం ఎలా ఉన్నాయి మీకు? వాళ్ళకు బలము లేదు, ప్రజల సింపతి కూడా లేదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ టుడే ఇర్రిలెవెంట్, అసలు ఎవరు ఆలోచిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర ఏందో తెలుసు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఆస్కారం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి మళ్ళీ గెలిపించుకోవాల్సి వస్తుంది. అంటే జనరల్ గా మీరు కొంత చర్చ జరుగుతుందంటే మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు ఓన్లీ మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. దానిపై మీరేమంటారు? అంటే మీ విజయం ఖాయమైపోయింది, ఆల్రెడీ మెజార్టీ కోసం ప్రచారం అనుకోవచ్చా? ఈ మాట నేను చెప్పట్లే. ప్రచారానికి పోతున్నప్పుడు కష్టపడకు, నీ గెలుపు ఖాయం, నువ్వు తిరుగుతున్నావు, మెజార్టీ కోసం తిరుగుతున్నావు అని చెప్పి నేను అంటలేదు. నాకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏ ఇంటికి పోయినా ఇంతవరకు ఎక్కడ కూడా నీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పి అడిగిన లేదు. అంత గొప్పగా ఉంది. అంటే మెజారిటీగా మల్కాజ్గిరిలో 7 స్థానాలు, 7 స్థానాల్లో మీకు మెజార్టీ ఇచ్చేటువంటి అసెంబ్లీ స్థానాలు ఏమున్నాయి? అన్నిట్లో మనకు మెజార్టీ వస్తుంది. ఇళ్ళ మెజార్టీ వస్తుంది, ఇళ్ళ మెజార్టీ రాదని క్వశ్చనే లేదు. అది కూకట్పల్లి నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్ వరకు 7 నియోజకవర్గాలు కూడా మెజార్టీ. అంటే ఇక్కడ కూకట్పల్లిలో కానీ ఎల్బీ నగర్ కానీ ఆంధ్ర ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళను ఆకర్షించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం లేదు. ఇక్కడ ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కాపు లేదు, కమ్మ లేదు, కులం లేదు, మతం లేదు. అందరు మోడీ గారు ఉంటేనే దేశం బాగుపడుతుంది, ఈటల గారు ఉంటేనే మనకి బాగుపడుతుంది. అంటే మీ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గానీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుందా? తెలియదు. మా పార్టీ